హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్షా ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డైలీ ఎపిసోడ్స్ అయితే పోస్ట్ చేయలేను, సో హెవీ కోల్డ్ కాఫ్ అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రిషి, గౌతమ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. ఇద్దరు వాళ్ళ వర్క్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వసు దగ్గరికి వద్దాం. వసు పాపకి మూన్ లైట్ స్టోరీ చెప్తూ పడుకోబెడుతూ ఉంటుంది. ఇంకా బస్సుకి ఆ మూన్ లైట్ స్టోరీ చెప్తూ ఉన్నంతసేపు వావ్, మిడ్ నైట్, ఫుల్ మూన్, బీచ్లో ఎంత బాగుంటుందో, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఎలా? బావకు కాల్ చేసి చెప్పి త్వరగా ఇంటికి రమ్మనాలి అంటూ రిషికి కాల్ చేస్తుంది. రిషి వర్క్లో ఉండడం వల్ల కాల్ అటెండ్ చేయడు. వసు బిజీగా ఉన్నట్టున్నాడు. కొంచెంసేపు తర్వాత మళ్ళీ కాల్ చేద్దాంలే అని అనుకుంటుంది. ఇంకో పక్క పెద్దయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు ఆ రౌడీస్. ఇంకా డాక్టర్ బయటికి వచ్చి బ్లడ్ చాలా లాస్ అయింది, ఆయన కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది, అప్పటిదాకా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కొంచెంసేపు తర్వాత రిషి తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఫోన్ చూసుకుంటాడు. వసు కాల్ చేసిందా, ఎందుకు అని వసుకి వీడియో కాల్ చేస్తాడు. వసు కాల్ లిఫ్ట్ చేసిద్ది. రిషి, వసు ఎందుకు కాల్ చేసావు అని అంటూ ఉంటే, వసు అది నేను ఒకటి అడుగుతాను, నో అనకూడదు అని అంటుంది. రిషి, ముందు అడుగు అని అంటాడు. వసు బావా బావా అంటూ నసుగుతూ ఈవినింగ్ త్వరగా ఇంటికి రావా ప్లీజ్ అని అంటుంది. రిషి ఎందుకు, అందుక అని ఐబ్రో ఎగిరేసి అడుగుతాడు. వసు అనేసి కాదు కాదు అందుకు కాదు అని అంటుంది. రిషి మరి ఎందుకో అని అంటాడు. వసు నీతో బయటికి వెళ్ళాలని అని అంటుంది. రిషి ఎక్కడికి అని అడుగుతాడు. వసు నువ్వు వస్తే చెప్తాను కదా అని అంటుంది. రిషి సరే వస్తాను అని చెప్పి ఇంకా బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. రిషి నవ్వుకుంటూ గౌతమ్ తెచ్చిన పెండింగ్ ఫైల్స్ ఉంటే అవి చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఈవినింగ్ అయింది. గౌతమ్ రిషి ఇంటికి వెళ్తూ ఉంటే గౌతమ్ జ్యువెలరీ షాప్కి తీసుకొని వెళ్తాడు. రిషి ఇప్పుడు ఎందుకురా ఇక్కడికి అని అడుగుతాడు. గౌతమ్ రేపు మా మ్యారేజ్ యానివర్సరీరా, ఏంజల్కి గిఫ్ట్ తీసుకోవాలి కదా అని అంటాడు. రిషి ఓహో అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు. గౌతమ్ ఏంజల్ కోసం నెక్లెస్ కొంటాడు. ఇంకా రిషి కూడా గిఫ్ట్ కొని ప్యాక్ చేపిస్తూ ఉంటాడు గౌతమ్ వచ్చేలోపు. గౌతమ్ దాన్ని చూసి ఏంట్రా అది అని అంటూ ఉంటే, రిషి దీన్ని సర్ప్రైజ్ అంటారురా మా భాషలో అని అంటాడు. గౌతమ్ అబ్బో అని బిల్ పే చేసి ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటే ఇంతలో రిషికి కాల్ వస్తుంది. రిషి వాట్, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడే వస్తున్నా అని అంటాడు. గౌతమ్ రిషి వాయిస్కి సడన్గా కార్ బ్రేక్ వేసి ఏమైందిరా అని అడుగుతాడు. రిషి టెన్షన్ పడుతూ యూటర్న్ తీసుకో, హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అడ్రస్ చెప్తూ ఉంటాడు. ఇంకా గౌతమ్ రిషి ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. ఇంకో పక్క నైట్ 11:30 అవుతూ ఉంటుంది. జగతి మేడం పాప ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. వసు రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. జగతి మేడం కళ్ళు తెరిచి వసు రిషి ఇంకా రాలేదా అని అడుగుతారు. వసు అని అంటుంది. సరే నేను వెళ్ళి వాటర్ తీసుకొని వస్తాను అని కిందకి వెళ్తూ ఉంటే ఇంతలో రిషి పైకి వస్తాడు. వసు రిషిని చూసి అలిగినట్టు ఫేస్ని పక్కకు తిప్పేసుకొని బెడ్ మీద కూర్చుంటుంది. జగతి మేడం కిందకి వెళ్ళిపోతారు. రిషి ఫ్రెష్ అయ్యి వచ్చి పాపకి తను తెచ్చిన పట్టీలను పెడుతూ ఎంత క్యూట్ ఉంది నా బేబీ అని పాప బుజ్జి బుజ్జి కాళ్ళకి ముద్దు పెడుతూ ఉంటాడు. వసు రిషిని చూసిద్ది. రిషి వసుని చూసి మనసులో అలిగినట్టుంది, ఎలానా కూల్ చేయాలి అని అనుకొని వెళ్ళి వసు దగ్గర కూర్చొని సారీ వసు లేట్ అయింది, చూడు నీకోసం ఏం తెచ్చానో, పట్టీలు తెచ్చాను అని కాళ్ళకి పెట్టబోతూ ఉంటే వసు నాకేం వద్దు అని చెప్పి తన కాళ్ళని వెనక్కి లాగేసుకుంటుంది. రిషి వసు కాళ్ళని పట్టుకొని గట్టిగా లాగుతాడు. వసు వెళ్ళి రిషి మీద పడుతుంది. రిషి వసు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.
వసుకి కడుపులో బటర్ఫ్లైస్ లెగుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వసు కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటే రిషి మళ్ళీ వసు కాళ్ళను పట్టుకొని గట్టిగా లాగుతాడు. వసు వెళ్ళి రిషి మీద పడుతుంది. రిషి వసు ఫేస్కి ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. రిషి వసు ఐస్ని లిప్స్ని చూస్తూ ఉంటే వసు రిషినే చూస్తూ ఉంటుంది. రిషి తన ఫేస్ని కొంచెం బెండ్ చేసి వసు లిప్స్కి తన లిప్స్ని ఆనిస్తాడు. ఇంతలో జగతి మేడం బసు అని లోపలికి వస్తారు. బసు రిషిని నెట్టేసి హెయిర్ని సెట్ చేసుకుంటూ నించుంటుంది. జగతి మేడం వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ, బసు వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టాను, త్వరగా పడుకోండి, రేపు గౌతమ్ వాళ్ళ పెళ్లి రోజు కదా, పూజ ఉంది అని చెప్పేసి వెళ్తూ ఉంటే, అత్త నువ్వు ఇక్కడ పడుకో, అంతగా కావాలంటే మీ అబ్బాయి వెళ్ళి మావయ్య దగ్గర పడుకుంటాడు అని అంటుంది. జగతి మేడం మనసులో అప్పుడే మా అబ్బాయి అయిపోయాడు వసు అని అనుకుంటూ వెనక సైగ చేస్తున్న రిషిని చూసి నవ్వుకుంటూ, అది వసు మీ మావయ్య కాళ్ళు పట్టమన్నారమ్మా, ఈరోజు ఒక్కరోజు మా అబ్బాయిని ఇక్కడే పడుకోనివ్వు ప్లీజ్ అని అంటూ ఉంటే వసు కోపంగా రిషిని చూస్తూ ఉంటే రిషి ఏం తెలియనట్టు దిక్కులు చూస్తూ ఉంటాడు. వసు సరే నీ కోసం నువ్వు చెప్పావని అని అంటుంది. జగతి మేడం ఓకే గుడ్ నైట్ వసు, గుడ్ నైట్ నాన్న అని వెళ్తూ రిషికి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. రిషి బాయ్ చెప్తూ వసు చూస్తుందని అబ్బబ్బా ఈ దోమలు ఎక్కువయ్యాయి అని అనుకుంటూ చేత్తో ఊదుతూ ఉంటాడు. వసు వెళ్ళి మిడిల్లో పిల్లోస్ పెట్టేసి పడుకుంటుంది. రిషి ఉండి ఓ నన్ను చూస్తే పడుకుంటావా, సరే అయితే నేను కూడా నిన్ను చూసి పడుకుంటాలే అని చెప్పి వసు సైడ్ తిరిగి పడుకుంటాడు. వసు రిషిని చూస్తూ పాపని ముందు పడుకోబెట్టుకొని అటు తిరిగి పడుకుంటుంది. రిషి పిల్లోస్ని తీసేసి వసుని హక్ చేసుకొని పడుకుంటాడు. వసు ఏం మాట్లాడకుండా అలాగే పడుకుంటుంది. ఇంకో పక్క గౌతమ్ 12 అయిందని పెళ్లి రోజు గిఫ్ట్ ఇద్దామని ఏంజల్ అని పిలుస్తూ ఉంటే ఏంజల్ నిద్రలో గౌతమ్ని ఒక నెట్టి నెడుతుంది. పాపం గౌతమ్ వెళ్ళి కింద పడతాడు. గౌతమ్ అబ్బా దీనికి ఏంజల్ని కాదు కత్తుల సుబ్బమ్మ లేకపోతే రోకలి పున్నమ్మో అని పెట్టాల్సింది, అబ్బా నా నడుం పట్టేసినట్టుంది అని మెల్లగా వెళ్ళి పడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే అందరూ లేచి ఫ్రెష్ అయిపోతారు. ఏంజల్ వాళ్ళ రూమ్లో శారీ కట్టుకుంటూ ఉంటే గౌతమ్ వెనక నుంచి వెళ్ళి తన మెడలో తన కోసం ఎంతో ప్రేమగా తెచ్చిన నెక్లెస్ని వేసి హ్యాపీ యానివర్సరీ అని చెప్తారు. ఏంజల్ థ్యాంక్ యూ సేమ్ టు యూ అని చెప్పి హక్ చేసుకుంటుంది. ఏంజల్ కూడా థ్యాంక్ యూ సేమ్ టు యూ అని చెప్పి హక్ చేసుకుంటుంది. ఇంకా బస్సు కుంకుమ కలర్ పువ్వు శారీలో లూజ్ హెయిర్ వేసుకొని పాపను తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా తోరణాలు చూసి అత్త పాపను పట్టుకో అని చెప్పి బొడ్లో శారీని తోపుకొని గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటుంది. ఇంకో పక్క ముఖేష్ మామ నన్ను పట్టుకో అంటూ పరిగెడుతూ ఉంటే రిషి రే ఆగ్రా పడిపోతావు అని పరిగెడుతూ ఉంటాడు. ఇంకా బస్సుని చూస్తాడు. ఇంకా అక్కడే ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోతాడు. ఇంకా ఈ లోకానికి వచ్చి అటు ఇటు చూస్తూ ఎవ్వరు లేరు అని వసు దగ్గరికి వెళ్ళి నడుం మీద గిల్లి వెళ్ళిపోతాడు. వసు అబ్బా అని అరుస్తుంది. ఇంతలో జగతి మేడం, సుజాత గారు, చక్రం గారు వస్తారు. ఏమైంది వసు అని అడుగుతూ ఉంటే ఇంతలో రిషి ఏం తెలియని అమాయకుల్లాగా ఏమైంది వసు అని అంటాడు. వసు ఏం లేదు ఏదో కుట్టినట్టు అనిపించింది అంటూ రిషిని చూస్తూ మనసులో బావా ఇది నీ పనే కదా, చెప్తా నీ పని అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు త్వరగా రండమ్మా అని పిలుస్తారు. బస్సు పూజకు కావాల్సినవన్నీ తీసుకొని రావడానికి వెళ్తుంది. రిషి తన వెనకే వెళ్ళి మాట్లాడు వసు, సారీ చెప్పాను కదా అని అంటూ ఉంటే వసు ఎందుకు మాట్లాడాలి, ఓ నువ్వు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావు కదా అని అంటుంది. రిషి ఇలా దప్పడం ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావే అని అంటూ ఉంటే బస్సు నేనే నేర్చుకున్నాను, అయినా నేను నీతో ఎందుకు మాట్లాడాలి అని వెళ్ళిపోతూ ఉంటే రిషి వసు హ్యాండ్ పట్టుకొని లాగుతాడు. వసు ఏంటి అని అంటూ ఉంటే రిషి వసుని ఇంకా దగ్గరికి లాగి ఏంటి టెన్షన్ పడుతున్నావు, ఓ ఎక్కడ కంట్రోల్ పోయి కిస్ పెడతావో అని భయమా అని అంటూ ఉంటే వసు తడబడుతూ నేనేం కంట్రోల్ తప్పను అని అంటుంది. రిషి అవునా
అలాగైతే నైట్ సీన్ని కంటిన్యూ చేద్దామా అని దగ్గరికి వెళ్తూ ఉంటే వసు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ముఖేష్ ఇంతలో మామ అని అంటాడు. వసు రిషి దూరంగా జరుగుతారు. ముఖేష్ మామ అత్త దా అని ఇద్దరు చేతులు పట్టుకొని పూజ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. కొంచెంసేపు తర్వాత గౌతమ్ ఏంజల్ పూజలో కూర్చుంటారు. అందరం దండం పెట్టుకుంటారు. రిషి ముఖేష్ మెడలో చైన్ వేస్తాడు. ముఖేష్ థ్యాంక్స్ మామ అని చెప్పి హక్ చేసుకుంటాడు. ఇంకా రిషి పూజారికి సాయిగ చేస్తాడు. పూజారి గారు అమ్మ ఒక విషయం చెప్పాలి అని అంటారు. జగతి మేడం చెప్పండి పూజారి గారు అని అంటారు. పూజారి గారు అది అమ్మ ఈ పూజ అయిపోయాక భర్త మాట భార్య కాదు అనకుండా చేస్తే చాలా మంచిదమ్మా అని అంటూ ఉంటే సుజాత గారు మేము ఎప్పుడు అనబోతూ ఉంటే రిషి జగతి మేడంకి సైగ చేస్తారు. ఇంకా జగతి మేడం అవునవును పూజారి గారు మీరు చెప్పింది నిజమే అని అంటారు. పూజారి గారు సరేనమ్మా నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా జగతి మేడం ఏంజల్ వసు ఈరోజు మాత్రం మీరు గౌతమ్ రిషి ఏం చెప్తే అది చేయాలి అని అంటారు. ఇంకా వసు ఏంజల్ తలదించుకొని ఓకే అని అంటారు. ఇంకొంచెంసేపు తర్వాత రిషి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే గౌతమ్ పూజారి గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆనందంతో రిషి దగ్గరికి వెళ్ళి బావా బావా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటూ హక్ చేసుకుంటాడు. రిషి మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి అంత హ్యాపీ ఫీల్ అవ్వకు నేనే అలా పంతులు గారితో చెప్పించాను అని అంటాడు. గౌతమ్ ఏంటో నువ్వు చెప్పేది వాళ్ళకి తెలిస్తే అని అంటూ ఉంటాడు. రిషి ఏం కాదు నువ్వు ఈరోజు ఎంజాయ్ చేయరా నేను చూసుకుంటాను కదా అని అంటాడు. గౌతమ్ ఇదొక్కటి చాలు బావా వసే ఏంజల్ ఈరోజు అయిపోయావే నన్ను ఎంత హింసించావే ఈరోజు చెప్తా నేను ఈ పని అని అనుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో గౌతమ్ అయితే ఏంజల్ మీద ఫుల్ ఫ్రస్ట్రేషన్తో కిందకి వెళ్ళాడు. అలాగే వసు అలిగింది కదా, సో రిషి దగ్గర చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అవి అయితే సక్సెస్ఫుల్ అవుతాయో లేదో రేపు ఎపిసోడ్లో అయితే చూద్దాము. సో అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో నా వాయిస్ కనుక మీకు ట్రబుల్ అనిపిస్తే చెప్పండి. కోల్డ్ తగ్గిన తర్వాత నేను ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో హోప్ యూ అండర్స్టాండ్ గాయ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.